Hello everyone, welcome back to my channel. So అందరూ ఎలా ఉన్నారు? Hope everyone doing great. Actually ఈరోజు vlog ఏంటి అంటే ఏం లేదు నా మైండ్లో, బట్ అలా నా ఇంటికి వచ్చాక అన్ని సామాన్ సర్దామన్నమాట. సామాన్ సర్దుతూనే నాకు ఈ లగేజ్ బ్యాగ్ దొరికింది. ఇందులో యాక్చువల్లీ నా చిన్నప్పుడు అంటే 10th క్లాస్లో ఏవైతే నాకు గిఫ్ట్స్ వచ్చాయో, 10th ఇంకా బిఫోర్ ఏవైతే గిఫ్ట్స్ వచ్చాయో అవన్నీ నేను ఇందులో పెట్టానమాట. యాక్చువల్లీ ఇది చిన్న సూట్ కేస్ మా తాతయ్య దుబాయ్ నుండి తెచ్చారు. అప్పుడు అది వీల్స్ ఇరిగిపోయినాయని పక్కకు వాడేస్తే నేను ఏం చేసినా దీన్ని తీసుకొచ్చి ఇందులో అన్ని గిఫ్ట్స్ పెట్టుకున్నాను అనమాట అప్పుడు. సో ఆ బ్యాగ్ అలానే ఉంది. ఇందులో ఏమైనా ఇంపార్టెంట్ ఉంది వచ్చని ఇంకా మా మమ్మీ అన్ని పాడేయకుండా అలానే దాచిపెట్టింది అనమాట. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. నేను గిఫ్ట్ చూపిస్తాను మీకు. ఐఎమ్ సో ఎగ్జైటెడ్ బికాస్ నేను చాలా ఇయర్స్ తర్వాత వీటిని ఓపెన్ చేస్తున్నా. నాకు ఒక భయం ఉంది. ఇంటర్మీడియట్లో ఏమైందంటే నేను ఇట్లాంటి ట్రాలీ బ్యాగే తీసుకెళ్ళా హాస్టల్కి. అప్పుడు ఏమైందంటే నేను ఇంటికి వచ్చేసా. ఒక 1 వీక్ అట్లా హాలిడేస్ ఉండే కదా, లగేజ్ బ్యాగ్ అక్కడే ఉండేది. సో దానికి లాక్ చేసేసా, ఇంటికి వచ్చా. ఇంకా వెళ్ళి మళ్ళీ చూసేసరికి లోపల ఎలుకుంది. ఎలుక పిల్లలు చేసింది అనమాట అప్పుడు ఆ లగేజ్ బ్యాగ్లో. సో అమ్మ నాకు ఇంక అప్పటి నుండి ట్రాలీ బ్యాగ్స్ని ఓపెన్ చేయాలన్నా అదొక ఇన్సిడెంట్ గుర్తొస్తాయి నాకు. సో ఎనీవేస్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడైతే కొంచెం దూరమే పెడతా, టైట్ అయిపోయింది. ఓ మై గాడ్, ఇలా చూడండి. సో యా మీకు చూపిస్తాను. కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని ఏమంటారు అలా. ఇందులో నేను మీకు ఒక చూపిస్తా. యాక్చువల్లీ కవర్స్ ఉన్నాయి కదా, ఇవి కొన్ని థౌజండ్స్ ఆఫ్ కవర్స్ అనమాట. నేను ఇవి ఓన్లీ నేను నా 10th క్లాస్లో తిన్న కవర్స్ మాత్రమే. మీరు చూస్తే షాక్ అవుతారు అసలు. లిటరల్లీ అసలు ఇన్ని గానం ఎవరైనా పెట్టుకుంటారో లేదో ఒకసారి చూడండి. ఇవన్నీ నేను ఓన్లీ నా 10thలో తిన్నా. అంటే నేను ఒకదాన్నే కాదు, నా ఫ్రెండ్ కూడా. యాక్చువల్లీ కీర్తి అని నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. సో ఇవన్నీ నేను అప్పుడు తిన్నా. నేను అందులో పెడతా. వాట్ ఎన్ని కవర్స్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి ఇందులో. సో ఇవన్నీ నేను తర్వాత పెడతా. అదొక పిచ్చి, చాక్లెట్స్ కవర్స్ పెట్టుకోవడం అనేది అదొక పిచ్చి అనమాట. నవ్వుకోకండి ప్లీజ్. సో ఇవన్నీ ఒక ఫోటో పెడతాను నేను ఇన్స్టాగ్రామ్లో, నేను ఎన్ని తిన్నా అన్నది. ఇంకా ఇది రాధాకృష్ణన్ అనమాట. ఇది రాధాకృష్ణన్ది. ఇది నేను ఐ థింక్ ముగ్గుల కాంపిటీషన్లో విన్ అయితే ఇచ్చారు ఇక్కడ మా ఇంటి దగ్గరే. ఇంకా వర్క్ చేసి వావ్, ఇట్స్ వర్కింగ్. చూడండి ఎంత క్యూట్ ఉంది ఇది కదా. ఇది ఐ థింక్ నాకు 10thలో ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? నాకు ఎవరు ఇచ్చారు ఐడియా రావట్లే. ఐ థింక్ ఉజేర్ యా చరిష్మా, వీళ్ళిద్దరిట్లలో ఎవరో ఇచ్చి ఉంటారు. నాకు అంత ఐడియా రావట్లే, బట్ ఎవరో ఇచ్చారు. బట్ స్టిల్ ఇది ఇంకా చాలా బాగుంది. వర్క్ చేస్తుంది లైట్. ఆఫ్టర్ 5 years కూడా అందులో ఉన్న లైట్ వర్క్ చేస్తుంది. హౌ కూల్.
సో ఇది కూడా ఒక గిఫ్ట్ అనమాట. ఇట్లా వస్తుంది ఇది. యాక్చువల్లీ ఇది కీర్తి అని నా ఫ్రెండ్ ఇచ్చింది. ఇందులో నా పిక్ ఉంది చూడండి, ఇట్స్ మీ. ఇందులో నా పిక్ ఉంది. బట్ యా, ఇది ఒక బాగుంది కదా, ట్రైన్, టాయ్ ట్రైన్. ఇది ఇట్లా ఫోల్డ్ చేయొచ్చు. ఇంకా ఇది ఒక బాటిల్. అప్పుడు మనం ఏదైనా అమెజాన్లో పెట్టుకోవాలి అంటే అది ఒక బిగ్ థింగ్ అనమాట. బట్ మా అన్నయ్య అప్పుడు నాకు ఇది గిఫ్ట్ చేశాడు. నేను ఐ థింక్ 10th క్లాస్లో అనుకుంటా. అప్పుడు మా అన్నయ్య నాకు ఇది ఇచ్చాడు. ఇది పగిలిపోయింది, బట్ స్టిల్ ఇది అప్పుడు ఎట్లా అంటే అదొక ఫ్యాషన్, అదొక ట్రెండ్ అనమాట. మనం ఏదైనా కొత్తగా తీసుకెళ్తే 2018లో ఇట్లాంటివి అంటే ఎప్పుడు ఇలాంటివి కామన్ అయిపోయాయి. బట్ అప్పుడు ఇలాంటి బాటిల్ నేను యూజ్ చేశానంటే అదొక పెద్ద థింగ్ అనమాట. ఇంకా అందరూ వావ్ శివాని నీ బాటిల్ చాలా బాగుంది అంటే అదొక ఫీల్ ఉంటుంది లోపల, చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇంకా ఇది మొమాంటో. మా అన్నయ్య 10th క్లాస్ మాకు స్కూల్ అయిపోయినాక ఇస్తారనమాట ఇట్లాంటిది. ఇది మా అన్నయ్యది, ఇది నాది. సో చూపిస్తానండి. యూ కెన్ సీ ఇట్స్ మీ అండ్ మై బ్రో. నేను ఇక్కడ కూర్చున్నా కింద, ఇక్కడ కూర్చున్నా నేను. బాగుంది కదా. 2018-19 బ్యాచ్ నాది. మా అన్నయ్య 17-18. మా అన్నయ్య నాకు సీనియర్. సో ఇది కూడా ఇది టీచర్స్ డే అనమాట. ఇక పింక్ కలర్ శారీలో ఉన్నా నేను. ఈ టీచర్స్ డేకి ఇచ్చారు మాకు. మేము టీచింగ్ చేస్తాం టీచర్స్ డేకి. సో అప్పుడు మాకు ఇచ్చారనమాట. బొమ్మలు కాదవి, అవన్నీ నాకు గిఫ్ట్ ఇచ్చిర్రు ఎప్పుడు స్కూల్లో. సో ఇది కూడా ఒక గిఫ్ట్. ఇది అంజు అని నా ఫ్రెండ్ ఇచ్చింది. అవన్నీ తిన్న చాక్లెట్లు అవుతే అవన్నీ జమ చేసుకున్నా నేను. ఇప్పుడు చూసుకుంటే మంచిగా అనిపిస్తాయి అవి. సో ఇది మెడల్స్. ఇప్పుడు వీడియో తీస్తున్నా, మనం వీడియోలో పడతావు. పడట్లే నువ్వు పక్కకే ఉన్నావు. సో ఇవి కూడా 2 మెడల్స్ అనమాట. 2 మెడల్స్. నాకు ఒకటేమో రన్నింగ్ కాంపిటీషన్లో వచ్చింది, ఒకటేమో ఖోఖో. సో మా మమ్మీ ఏం చేసింది చూడండి, వీటిని టై చేసి ఏమో చేసింది. సో ఒకటి ఖోఖో, ఒకటి రన్నింగ్ రేస్లో వచ్చింది. రన్నింగా ఒకటైతే ఖోఖో, ఇంకొకటి చెస్ అనుకున్నా. చెస్ ఖోఖో ఇవి 2 వచ్చినాయి నాకు మెడల్స్. అప్పుడు అంటే కలర్ పోయింది. అప్పుడు గోల్డ్ మెడల్ అంటే ఇట్స్ అ బిగ్ థింగ్. ఇది వచ్చేసి గ్లాస్. చిల్డ్రన్స్ డేకి యాక్చువల్లీ మేము గిఫ్ట్ ఇవ్వాలి మా టీచర్స్కి. అప్పుడు గిఫ్ట్స్ ఇచ్చాము మేము టీచర్స్కి. అందులో ఒక గ్లాస్ మిగిలిపోతే నేను పట్టుకొచ్చుకున్నాను. బాగుంది. సో ఇంకా వావ్, మీకు ఒక చూపిస్తా. బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఎవరు గిఫ్ట్స్ ఇచ్చారు నాకు పేరు గుర్తు రావట్లేదు బాబు. బట్ ఇవి కూడా ఐ థింక్ కీర్తి ఇచ్చింది అనుకున్నా. ఇవి కీర్తి
బాసరనో లేకపోతే ఎక్కడికో వెళ్ళింది. అప్పుడు తను నాకు తీసుకొచ్చింది. చూడండి బ్యాంగిల్స్ అంతా బాగున్నాయి, ఇంకా బాగున్నాయి. హౌ క్యూట్ కదా. సో ఇది గిఫ్ట్స్ నాకు గుర్తుంది. ఇది రమ్య, కావ్య, హర్షిత అని ఉంటారు, 3 ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గరే, అంటే మా ఊరి దగ్గర, వేరే ఊరు. బట్ రమ్య, కావ్య, హర్షిత అని ఉంటారు. వాళ్ళు ఇచ్చారనమాట. ఇది చూడండి ఫ్లవర్, దీని మధ్యలో లిక్విడ్ సంథింగ్ ఉంది. యాక్చువల్లీ ఇది లైట్ వచ్చేది, బట్ ఇది లైట్ పాడైపోయింది అనుకుంటా. బట్ హౌ క్యూట్ ఇట్ ఈస్. క్యూట్ అండి కదా. 10th క్లాస్లో ఇట్లాంటి గిఫ్ట్స్, నాకు గిఫ్ట్స్ ఇస్తే చాలా ఇష్టం ఎవరైనా. సో ఐ థింక్ నాకు కూడా గిఫ్ట్స్ ఇవ్వడం చాలా ఇష్టం. నాకు తీసుకోవడం ఇష్టమే, ఇవ్వడం కూడా ఇష్టమే. ఇదన్నమాట. ఇంకొకటి ఉంది, ఇది వుడెన్ది. ఈ పిల్లలు ఉన్నారే, పిల్లలు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు. ఇంకా అది కూడా గిఫ్ట్స్ చూస్తే అసలు ఇదన్నమాట. 10th క్లాస్లోనే ఇది కీర్తి నా ఫ్రెండ్ ఇచ్చింది. ఇది ఇట్లా వస్తుంది, దీనికి ఇట్లా పెట్టి తింపాలి ఇట్లా. సో లెట్ మీ షో యూ. బాగుంది కదా, ఇది తిరుగుతాయి దాన్ని మనం అట్లా తింపితే. సో మా మరద ఏం చేసింది చూడండి, చిన్నప్పుడు మొత్తం గీసేసింది దీనిపైన. నాకు అందుకే ఇవ్వడం, నాకు ఎవరికి ఇవ్వాలనిపించదు. మరి ఏం చేస్తాం, చిన్నపిల్లలు కదా, ఇవ్వకపోయినా తీసుకుంటారు. అదే. అండ్ ఇంకొకటి లాస్ట్ అండ్ వెరీ స్పెషల్ గిఫ్ట్. నేను దీన్ని ఓపెన్ చేయడానికైనా చాలా ఎగ్జైట్ అవుతాను. సో ఇది జ్యువెలరీ సెట్. నాకు 10th క్లాస్లో సాహిల్ అన్న ఫ్రెండ్ ఉన్నాడు, బాయ్. సో తను ఇచ్చారనమాట. ఇయర్ రింగ్స్, ఇది ఇక్కడ పెట్టుకునేది, ఇది నెక్ పీస్. సో ఈ 3 సెట్ జ్యువెలరీ ఇచ్చాడు నాకు. అప్పుడు నాకు ఇవి ఇష్టం ఉండేది కాదు, నేను అయినా పెట్టుకోలేదు. బట్ ఇది ఇలా నాకు మెమొరీగా ఉండిపోయింది అనమాట. ఒక అమ్మాయి కోసం అంటే ఇట్లా కూడా ఇస్తాడా అనిపించింది 10thలో. బట్ 10thలో ఇవ్వడం అన్నది ఇట్స్ అ బిగ్ థింగ్. ఆయన ఏమైందంటే ఆ రోజు నా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు. సో అది మా సైన్స్ సార్ అందరి ముందర ఓపెన్ చేయించాడు. ఈ గిఫ్ట్ని అందరి ముందర ఓపెన్ చేయించి చూపించాడు అనమాట అందరికీ. చాలా ఫన్నీ ఉండే ఆ డేస్ అయితే. అందరికీ చూపిస్తే అందరూ వావ్ వావ్ అన్నారు. సో అది ఇది ఒకటి గిఫ్ట్ నాకు చాలా స్పెషల్. అంటే అదేంటో స్పెషల్ అంతే. నేను పెట్టుకోను, ఇది ఎప్పటికీ పెట్టుకోను, ఎప్పటికీ ఇలానే ఉంటుంది ఇది. అది ఇంకా మీకు కొన్ని it's my ID card, you know. Oh my god, see, number chupina, but it's my ID card. St. Teresa High School. అయ్యో చూడండి నేను ఎలా ఉన్నాను, క్యూట్ కదా. ఇట్స్ మై ఐడి కార్డ్. ఇది మా స్కూల్ అన్నమాట. బాగుంది కదా. ఇంకా ఇందులో కొన్ని ఇవి ఉన్నాయి, చూద్దాం ఇవి ఏంటో. సర్టిఫికేట్స్ ఇవేమో.
ఇది నా బర్త్ సర్టిఫికేట్. యాక్చువల్లీ నేను పుట్టినాక 2003లో ఇట్లా రాపిస్తారనమాట. ఇట్లా రాపించారు 2003లో. దీన్ని ఇప్పుడు మోడిఫై చేయించారు. బట్ దిస్ ఈజ్ మై బర్త్ సర్టిఫికేట్, ఒరిజినల్ వన్. ఇది ఎవరిది? ఇది దిస్ ఈజ్ మై డాడ్ మార్క్ షీట్. ఇది మా డాడీ మార్క్ షీట్. 20 వెయిట్ లెట్ మీ షో. ఇది అనమాట మార్క్ షీట్. అప్పుడు 1993 మా డాడీ పాస్ అవుట్ ఫర్ 5th క్లాస్. సో ఇదన్నమాట మా డాడీ ప్రోగ్రెస్ కార్డ్. మా డాడీకి ఓవరాల్ 47% వచ్చింది. మా డాడీ వచ్చినాక చూపిస్తా. యాక్చువల్లీ అప్పుడు మా డాడీ రియాక్షన్ కూడా నేను క్యాప్చర్ చేస్తాను. ఇది ఉన్నట్టు మా డాడీకి కూడా తెలియదు యాక్చువల్లీ. అంటే ఏడపోయిందో ఏమో అనుకున్నట్టున్నాడు మా డాడీ. అది సో ఇది యాక్చువల్లీ ఇది మా మరదలది. ఇది కూడా మా మరదలది. ఇది కూడా మా మరదలదే. ఓ మై గాడ్, ఇది కూడా మా మరదలే. ఇది కూడా మా మరదలదే. మా మరదలకి ఎన్ని సర్టిఫికేట్స్ వచ్చినాయా? ఇది షీ పార్టిసిపేటెడ్ 8th క్లాస్లో. తను CTSE అనే ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిందంట. ఇంకా 10th క్లాస్లో షీ పార్టిసిపేటెడ్ ఇన్ ఇది కూడా CTSE. ఇది NSIT అందులో పార్టిసిపేట్ చేసింది. ఇది కూడా ఇది NEIT. యాక్చువల్లీ మా మరదలు ఇక్కడే ఉండే అనమాట, మాతోనే చదువుకుంది. సో అప్పుడు తన సర్టిఫికెట్స్ అన్నీ ఇక్కడే ఉండిపోయాయి అనుకుంటా. మా నాన్న దగ్గర ఉండి చదువుకునేది తను. అది మనకి పెద్ద సర్టిఫికేట్స్ ఏం రాలేవు. అదన్నమాట సంగతులు. ఇవి మనీ చూద్దాం. వావ్రే, సింథేసా హై స్కూల్. ఇది ఒకటి చెస్ పార్టిసిపేట్, అది మెడల్ ఇచ్చారు ప్లస్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇది ఖోఖో 2 ఇచ్చారు, ఒకటి ఖోఖో ఒకటి చెస్. సారీ ఇది ఖోఖో. ఇది నేను సైన్స్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేశాను, దాంది ఈ సర్టిఫికేట్. చాలా బాగుంది. ఇది కూడా నాదేనా? ఇది నేను సైన్స్ ఫెయిర్లో విన్ అయినప్పుడు ఇచ్చారు. సైన్స్ ఫెయిర్ అప్పుడు ఏం చేసిందో ఏమో నాకు తెలియదు. ఇది కూడా నాదే. మనకు చాలానే ఉన్నాయి సర్టిఫికేట్స్. 1 2 3 4 బాగానే, నేను కూడా బాగానే సంపాదించాను. అయితే ఈ 4 నా సర్టిఫికేట్స్. ఇంకొకటి చిన్న కార్డ్, ఇది ఫేర్వెల్ కార్డ్ అనమాట. మా ఫేర్వెల్కి మాకు ఇచ్చారు ఇది. సో దాట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. అని ఇంకోటి కూడా ఏమో ఉందాగని చూపిస్తాను నేను. అచ్చా, ఇది మా మరదలది యాక్చువల్లీ. మా క్యూటీ పై మా చిక్కబొండ. So that's all about video. Bye, take care, have a nice day, and please do like, share and subscribe to my channel. Bye.